వ్యూ ఈరోజు మా అమ్మ రాసిన జస్ట్ హౌస్ వైఫ్ పుస్తక ఆవిష్కరణ సభకి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం. అ గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఫ్రీ వర్స్ ఫ్రంట్ గ్రూప్ కవిత్వం ఆడవాళ్ళు కూడా ఆవిష్కరించుకుంటున్నాం. ఆధునిక వచన కవిత్వ ప్రపంచానికి ఆత్మీయ బంధువు శ్రీ శివారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చెట్టు శ్రీ శిఖామణి గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు పుస్తకావిష్కరణకు విచ్చేసిన ప్రముఖ కవయిత్రి శీలా సుభద్రాదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. 2 పుస్తకాల గురించి మాట్లాడవలసిందిగా నాలేశ్వరం శంకరం గారిని, అనిల్ డానీ గారిని, అపర్ణ తోట గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వీఆర్ వెరీ ఆనర్డ్ బై యువర్ ప్రెజెన్స్ టుడే. ఏ రోజైనా మా అమ్మే మాకు ఫేవరెట్. షీ హెస్ ఆల్వేస్ బీన్ అ రోల్ మోడల్ టు అస్ and also my best friend. Now, Amma, what you say? సభను నిర్వహించవలసిందిగా అధ్యక్షులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఫ్రేవర్స్ ఫ్రంట్ హైదరాబాద్ పుస్తకావిష్కరణలను పెట్టారు. పైన ఎవరివి ఏమిటి అనేది చాలా చిన్నగా రాశారు. ఇక్కడ ఈనాటి ఈ సభకు కవితా సంపుటి ఏమన్నారు, అది జస్ట్ ఏ హౌస్ వైఫ్, అది ఒకటి. ఫ్రేవర్స్ ఫ్రంట్ వాట్సాప్ గ్రూప్ నిర్వహించిన గత సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న కవితల పోటీలోని బహుమతి కవితల్ని ఆనవాళ్ళు పేరుతో సంకలనం చేశారు. ఆ 2 పుస్తకాలు ఆవిష్కరించుకుంటున్నాం. ఫ్రేవర్స్ ఫ్రంట్ హైదరాబాదు అని అనడానికి కారణం ఏంటంటే, వీళ్ళు వేసిన ఈ కరపత్రం ఉదయం ఫేస్బుక్లో పెడితే చాలా సింపుల్గా ఉందని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఆ సింప్లిసిటీ అనేది ఇక్కడ కనబడుతుంది. మరొకవి అయితే ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేది కింద నిర్వహణని వేసేవారు, కానీ ఫ్రేవర్స్ ఫ్రంట్ ప్రముఖంగా ఉండాలని. సరే, ఈ సభలో గురువుగారు శివారెడ్డి గారు ఒక ఆవిష్కర్తగా ఉన్నారు. శీలా సుభద్రాదేవి గారు ఆనవాళ్ళు ఆవిష్కరిస్తారు. సమీక్షకులుగా నాలేశ్వరం శంకరం గారు, అనిల్ డానీ గారు, అపర్ణ తోట గారు ఉన్నారు. అపర్ణ తోట దారిలో ఉన్నారు, వచ్చి మన సభలో చేరతారు. ఈ సభ దిగ్విజయంగా జరుగుతుంది అనడానికి ఏంటంటే, స్వాగతం పలికిన అక్షర స్వాగతం మనందరం విన్నాం. వాళ్ళ అమ్మని ఆహ్వానిస్తూ వచ్చేసేయి అన్నది. అది ఎంత ఆత్మీయమైన పిలుపు. ఇంట్లోకి వచ్చే, గదిలోకి వచ్చే, వాకిట్లోకి వచ్చే, పోర్టుకోలోకి వచ్చే అమ్మ అన్నట్టుగా అన్నది. అందు గురించి ఇవి అలాంటి సభా మర్యాదలు అలాంటివి ఏమి లేకుండా ఇది ఆత్మీయమైన సభ, కుటుంబము. ఫ్రేవర్స్ ఫ్రంట్ ఎందుకు అంతగా పెట్టారు? పుస్తకాలే కూడా పెట్టామన్నారు, సుభద్రదేవి గారు ఉన్నాయి, కానీ మనం ప్రధానంగా ఆకర్షించేది ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేటువంటిది. కుందుర్తి వచన కవితా పితామహుడు, ఫ్రేవర్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు మనందరికీ తెలుసు. కుందుర్తి గారిని నేను చూడలేదు స్వయంగా, అప్పటికి హైదరాబాదు వచ్చే అవకాశం పెద్దగా లేక. శివారెడ్డి గారు కుందుర్తి గారిని చూసారు. ఈ సభలో కుందుర్తి గారి పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఆర్కే కానీ ఇలాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఎప్పటి నుండో 30-40 ఏళ్ళు పైబడి కుందుర్తి చనిపోయినాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు చూసే అవకాశం ఉందని మాకు అవకాశం లేదు. అయితే పుస్తకాలు చదువుకున్నాం, వచన కవిత ఉద్యమం, అప్పుడు కానీ తెలంగాణ కావ్యాలు లాంటివన్నీ కూడా. ఎందుకు ఈవేళ ఫ్రేవర్స్ ఫ్రంట్ గురించి మనందరం చెప్పుకోవాలంటే, ఇప్పుడు ప్రక్రియ వైవిధ్యాలు ఉంటాయి, ప్రక్రియ వైషమ్యాలు ఉంటాయి. శ్రీ గారు పద్యం ఎడ్ల బండి లాంటిది, ఇప్పుడు దాని మీద వెళ్ళలేము, ఇప్పుడు వచనము గేయం కావాలన్నారు. జాషువా గారు వచన కవితలు తోక పీకుడు కవిత్వము అన్నారు జాషువా గారు, అంత కవి కూడా. అక్కడ మనం ప్రక్రియల పట్ల ఉండేటువంటిది మనం చూస్తాం. ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేది వచన కవిత్వానికి తెలుగు నాట
మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవసరం లేదు. తెలుగు కవిత్వంలో ఫ్లేవర్స్ ఫ్రంట్ అనేటువంటిది వచన కవిత్వానికి ఒక రాజముద్రిక లాంటిదని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే పూర్వం శివారెడ్డి గారు వీళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు భారతీలో రచనలు వచ్చాయి. 83 భారతీ ముగిసిపోయే దశలో నా రచన కూడా భారతీలో వచ్చాయి. శేఖరమైన కవితలు, మువ్వల చేతికరలో ఉన్న కవితలు చాలా మటుకు అంటే అప్పట్లో భారతి పత్రికలో ఒక రచన వచ్చైతే అది ఆ రచనకు గీటురాయిగా భారతలో వచ్చైందా అయితే ఈడెవడ గట్టుడే కాస్త డొక్కశుద్ధి ఉన్నవాడే అనుకునేటువంటి లాగా భారతి పత్రిక నిర్వహణ ఉండేది. ఇప్పుడు చలం కథని వాళ్ళు తిప్పి పంపి కొంచెం ఇంకా నువ్వు వృద్ధిలోకి రావాలి, నేర్చుకోవాలని చలం కథకే వాళ్ళు చెప్పిన వాళ్ళు. చలం దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. చారా గారు ఎక్కడ ఉన్నారో కానీ మన వచన కవులు ఏదైనా ఒక మాట అంటే సహించరు, మెచ్చుకుంటే బాగుంటుంది. ఇది అలా కాదు. ఎలాగంటే అంచారాత్రలో చాలా సందర్భాల్లో అన్నాడు. అదంతా ఎందుకు వచ్చిందంటే ఫ్లేవర్స్ అంటే వచన కవిత అనేది సామాన్యుడి వాహిక. ఛందస్సుల పూదోటలో అదే కవిత్వపు పూదోటలో ఛందస్సుల మొక్కలు నాటను, భావనలో సామాన్యుని కామన దాటనని శిలావీర గారు ఈ తరానికి అంటే ఆయన మొదలెట్టినప్పుడు 1967 ఫ్లేవర్స్ ఫ్రంట్ స్థాపించినప్పుడు కాబోయే కాలాన్ని భవిష్యత్తును ముందుగా ఉంచి సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో వచన కవిత అనేది మెయిన్ స్ట్రీమ్గా రాబోతుంది, రావాలి, ఇది సామాన్యుల కోసమని భావించిన ఫ్లేవర్స్ ఫ్రంట్ సంస్థను స్థాపించాడు. స్థాపించడమే కాకుండా అవార్డులు పెట్టాడు. 1967 నుంచి 2000 చివరి అవార్డు 22, 23 ఇచ్చారు. చివరి అవార్డు 2021 చివరి అవార్డు 2019 67 నుంచి 19 వరకు. 67లో మొట్టమొదటిది శీలా వీర్రాజు గారు కొడుగట్టిన దీపం దగ్గర నుంచి కొడుగట్టిన సూర్యుడు అక్కడ దాని నుంచి 2019లో ఇబ్రహీం నిర్గున్ ఆయన కవితా సంపుటి వరకు 50 మందికి ఇచ్చారు. అందులో అందరూ ఉన్నాం ఇక్కడ. బహుశా శంకరం గారు ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా సభలో ఎవరున్నారు మరి ఆ ఫ్లేవర్స్ పురస్కారం అందుకున్న కవులు. ఆ సంస్థ పెట్టినప్పుడు ఆయన ఏమీ ఆర్థిక పరిపుష్టి ఉండి చేసినట్టుగా ఉండదు. మనం ఫ్లేవర్స్ ఫ్రంట్ చరిత్ర దాన్ని చూసినప్పుడు ఆయన పనిచేసే ఆఫీసులో ఉద్యోగుల్ని అప్పడుగో లేకపోతే ఇలా చేస్తున్నానని అవి తీసి చేసాడు. కొత్తలో 116 దగ్గర నుంచి మొదలుపెట్టారేమో మరి తెలియదు. అట్లా మేము వచ్చినప్పటికి 5116 ఎంతో ఉన్నది, 2116. ఆ అవార్డు పరంపరలో నాది 8వ 9వ ముగ్గుల చేతిగా 87లో వచ్చి 67 87 అంటే ఎన్ని సంవత్సరాలు మరి అది నేను కూడా ఉన్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఎందుకు ఫ్లేవర్స్ ఫ్రంట్ పెట్టారంటే కవితకి తనేదో కవిగా లేకపోతే కవిత్రుగా నిరూపించుకోవాలి కానీ ఇంకోటి కానీ ఏం కాదు. అలాగైతే తన బుక్కే పైన పెట్టుకున్నాను. కానీ ఈ వచన కవితా పితామహుడు కుందుర్తు గారు, మా తాతగారు ఎవరైతే ఉన్నారో ఇంత నడిపింది, ఆయన్ని మనం స్మరించుకోవాలి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆవిడ కుటుంబ సభ్యులే కాదు, వచన కవిత్వం రాస్తున్న ప్రతి కవి కూడా కుందుర్తుని స్మరించుకోవాలి. ఆ రూపానికి సంబంధించి, వస్తువుకు సంబంధించి, దృక్పథానికి సంబంధించి. అది అక్కడ శీలా వీర్రాజు గారు కూడా ఉన్నారు. నేను ఒక రకంగా వీళ్ళు గురు శిష్యుల్లాగే శీలా వీర్రాజు మా గురువు గారు అని చెప్పేవాడు. శీలా వీర్రాజు గారు కుందుర్తు గురించి మా గురువు గారు అని చెప్పేవారు. నేనేమనుకుంటానంటే ఒక దశలో వాళ్ళు గురు శిష్యులుగా ఉన్నప్పటికి కూడా ఏదైనా పౌరాణికమైన పోలిక తెచ్చుకుంటే నేను అనుకుంటే కృష్ణార్జును లాంటి వాళ్ళిద్దరు నిజానికి. ఎవరు? కుందుర్తి, శీలా వీర్రాజు. మనం కొంచెం సాహిత్య చరిత్ర కొంచెం లోపలికి వెళ్తే కందుకూరి వీరేశలింగం తెచ్చిన సంస్కరణవాదం కానీ, గిడుగు రామ్మూర్తి పంతులు తెచ్చిన వాడుక భాషా వ్యవహారం కానీ, వాళ్ళు దాన్ని ఒక ఉద్యమ స్వరూపంలాగా తీసుకొస్తే ఆ సిద్ధాంతం కానీ లక్షణాలు ఎలా ఉండాలి సమాజం లేకపోతే సాహిత్యం భాష అని ఒక లక్షణ నిర్దేశం చేస్తే
గురజాడ అప్పారావు గారు ఎలాగైతే ఆ ఇద్దరి భావధారకి లక్ష్యప్రాయమైన రచనలు, అది గేమైనా నాటకమైనా కథ అయినా కానీ లక్ష్యప్రాయమైన రచనలు, అటు సంస్కరణ కానీ భాషలో ఈ వాడుక భాషను ఉపయోగించడం కానీ చేశారో నేను అనుకోవడం, కుందుర్తి విషయంలో శీలా వీర్రాజు గారు అలాంటి పని చేశాడని నేను అనుకుంటున్నా. కుందుర్తి గారు వచన కవితలో ఎన్ని రకాలైన ప్రయోగాలు రావాలని అభిలషించాడో దాన్ని కొన్ని చేసి చూపించాడో, నాటకం కానీ కథ కానీ ఇవన్నీ ఆత్మకథ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ తర్వాత కాలంలో వాటిని మొత్తం 100కి 116% తన రచనల ద్వారా ఒక కార్యాచరణలో చూపించున్నారు శీలా వీర్రాజు. ఆ రకంగా వాళ్ళు కృష్ణార్జునులు లేదా గురు శిష్యులు అనుకోవచ్చు. మరి ఈరోజు ఇక్కడ ఫ్రేవర్స్ ఫ్రంట్ వేదికగా, ఎందుకంటే 50వ పురస్కారం రోజు ఇదే చివరిది అన్నప్పుడు సభలో చాలా ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం. అందుకున్న వాళ్ళు అరే ఇది ఉండదా మనకి, నాది 2వ పురస్కారం ఫ్రేవర్స్ ఫ్రంట్ అని రాసుకుంటాం. అమలాపురం సరస్వం అవార్డు తర్వాత ఫ్రేవర్స్ ఫ్రంట్ అని 2వది. అలాగా అది అందుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు, ఇంత చరిత్ర కలిగినటువంటి సంస్థ రేపు నుంచి కనబడదా, కనుమరుగవదా అని అనుకునేటువంటి ఒక దశ. పెద్దవాళ్ళు కూడా రాలేదే నాకు అనుకునేది కూడా ఉన్నది. ఆ దేపల్లి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళకి చాలా ఆలస్యంగా వచ్చింది. దానికి సాంకేతిక కారణాలు ఉంటాయి. ఆ ఏడాది పుస్తకం ఉండడము, లేకపోతే పోటీ ఈ గొడవంతా. నాకు తెలిసి నారాయణ రెడ్డి గారు ఫ్రేవర్స్ ఫ్రంట్ వచ్చినట్లే రాలేదు. జ్ఞానపీఠ అవార్డు అంటే ఇది గీటరాయా కాదా, జ్ఞానపీఠ వచ్చింది కదా, సాహిత్య ఇవన్నీ ఉంటాయి. కానీ వచన కవిత్వంలో దానిలో ఉండేవాళ్ళు దానికి అంత పేరు ప్రతిష్ట. బయట రాష్ట్రాల్లో కూడా శివారెడ్డి గారికి తెలుసు, అటు కేరళ వెళ్తాడు, చెన్నై ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు తెలుగులో ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఏమి ఉన్నాయంటే ఫ్రేవర్స్ ఫ్రంట్ అవార్డులు ఉన్నాయనేటువంటిది ఉన్నది. అది ఆ రోజు చాలామంది ముందుకు వచ్చారు, కొనసాగించాలి, మేము చేస్తామని. మరి ఇంకెందుకు అనుకున్నారో. ఇంకోటి వీర్రాజు గారు ఆంజనేయులు గారికి 82 చనిపోతే 82 నుంచి శీలా వీర్రాజు గారి మరణ పర్యంతం కూడా దాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా దానికి ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు ఎవరైతే సత్యమూర్తి గారు, మనందరికీ చాలా సన్నిహితులు, సత్యమూర్తి గారు కానీ శాంత గారు కానీ కవిత కానీ ఇవన్నీ మనకి తెలుగులో ఒక సంస్కృతి అంటాం, అలాగే వారసత్వం కూడా అంటాం. మనం ఇప్పుడు కుటుంబాల్లో వారసత్వంగా వచ్చే ఆస్తులు కానీ లేకపోతే ఇంకా హోదాలు కానీ ఇవన్నీ ఉంటాయి. సాహిత్యంలో వారసత్వాన్ని పెద్ద ఎవరు నమ్మం మనం. ఎందుకంటే మనకి సాహిత్యంలో మహాకవులుగా ఇంకోటిగా వెలుగొందిన వాళ్ళు పిల్లలు ఎవరు ఆ ఛాయలకు పెద్దగా వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు శ్రీశ్రీ గారు అబ్బాయి జూనియర్ శ్రీశ్రీ అంటారు, కానీ ఆయన ఏమి రమణ ఏదో పేరు, ఆయన ఏమి సాహిత్యంలో లేదు. విశ్వనాథ పిల్లలు కూడా ఏమి సాహిత్యంలో లేదు, చాలా తక్కువ అందిపుచ్చుకోవడం. ఇంకా శివారెడ్డి గారు ఉన్నాడు, కాంతుడు ఉన్నాడు మాకు. సరే ఆ దోవ వేరు, అసలు ఆ ఛాయలకే రాడు, భాష కానీ ఇది ఆయన దోవ వేరు. వారసత్వాల మీద పెద్ద నమ్మకం లేదు, కానీ మనకి ఒక కల్చర్ హెరిటేజ్ అంటాం మనం, ఒక సాంస్కృతిక వారసత్వం, లేకపోతే లిటరరీ లెగసీ. ఏం వదిలిపోయాడు మీ తాత నీకు? చాలామంది రాస్తారు భాషానం పెట్టుంది, అందులో గ్రంథాలు ఉన్నాయి, అది మాకు ఇచ్చిన ఆస్తి, ఇట్లా అనుకుంటాం. కానీ ఒక కుందుర్తి గారు ఒక గొప్ప వారసత్వాన్ని, ఒక లెగసీని, ఒక ప్రామిస్ని మనకి చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ప్రామిస్ పేరు కుందుర్తి కవిత. ఎందుకంటే ఒకటి విచిత్రం చూడండి, ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేది వాళ్ళిద్దరు చేశారు. సరే పురుషుల స్త్రీల అనేది కాదు. ఈవేళ ఎవరో వాట్సాప్లో కవి విమర్శకుడు కవి అనేది జెండర్గా చూడాలని పెట్టారు. మీలో చాలామంది చూసుంటారు, ఎవరో పెట్టారు. కవి రచయిత అనేది జెండర్గా చూడాలని పెట్టారు. దానికి ఇంకెవరన్నా డిస్కస్ చేస్తే చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2019 వరకు ఫ్రేవర్స్ ఫ్రంట్ని కుందుర్తి, శీలా వీర్రాజు ఇద్దరు పురుషులు అనంటే రచయితలు అంటే మగవాళ్ళు నడిపితే ఫ్రేవర్స్ ఫ్రంట్ వాట్సాప్ గ్రూప్
కుందుర్తి శిలా వీర్రాజు గారు చనిపోయాక కుందుర్తి గారి శత జయంతి వచ్చినప్పుడు వీళ్ళని ఓ సంవత్సరం పాటు ఆయన స్మరించుకుందాము కవితల ద్వారా దాని ద్వారా అని ఫ్రేవర్స్ అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో కవితల పోటీలాగా ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేశారు. ఇవన్నీ దీని వెనక కూడా ఒక ఇద్దరు శ్రీమూర్తులు శీలా సుభద్రాదేవి, ఇందాక అన్నామే సాంస్కృతిక వారసత్వం అని. శీలావారి ఇంటికి రాకముందు కూడా ఆమె గొప్ప సాహిత్య కుటుంబం నుంచి వచ్చినవాడు. పి సరళాదేవి గారు వాళ్ళ అక్క, కొడవంటి లీలా కాశీపతి గారు వాళ్ళ అన్నగారు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు శీలా విరాజమండ్రి అంటే ఇది చాలా యాదృచ్ఛికమే. కానీ ఫ్రేవర్స్మెంటు 2019 వరకు పురుషులు నడిపితే 2019 తర్వాత ఇది ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది స్త్రీలు నడుపుతున్నారు. ఇది వైచిత్రం కూడా చాలా అనుకుంటా. అప్పుడు లేరా వీర్రాజు గారు చేసినప్పుడు సుభద్రాదేవి గారు వెనుకున్నారు, శాంత గారు ఉన్నారు, కవిత, వీళ్ళందరూ కూడా దానికి శివారెడ్డి గారు లాంటి ఆలోచన పరులు, దేవిప్రియ ఉన్నప్పుడు ఆయన, వీళ్ళందరూ దాని ఆలోచనలు పంచుకొని చేశారు. శంకరం గారు పక్కనే ఉండి చాలా కాన్ఫిడెన్షియల్గా ఇవన్నీ. ఇది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్కి వెళ్ళింది. ఈరోజు మరి కవిత రాసినటువంటి జస్ట్ ఫర్ హౌస్ వైఫ్ అది కవితా సంపుటి, పోటీ కవితలు ఏమంటాం అది మనం ఆనవాళ్ళు ఉన్నాయి. గురుగారు నారాయణ రెడ్డి గారు ఓ మాట అంటారు ఇప్పుడు కూడా సభల్లో, పుస్తకం ఆవిష్కరణ జరగకముందు అందులోని విషయం గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదు అధ్యక్షుడు అనేది ఆయన చెప్తాడు, ఆయన పాటించాడు కూడా. అందు గురించి పుస్తకాల ఆవిష్కరణ కాకుండా అందులో ఏముందనేది చెప్పడం నా పని కాదు. మధ్యలో ఏదన్నా ఉంటే ఒకటి మాట చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 4 మాటలతో ఫ్రేవర్స్ ఫ్రంట్ రేపు వాట్సాప్ గ్రూపు ఫ్రంట్ ఎన్నాళ్ళు నడిచిందో అంతకంటే ఇది ఎక్కువగా కొనసాగుతుంది. ఇప్పుడు మారిపోయిన సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియా నుంచి మనం ఇది టెక్నాలజీ వైపు వెళ్ళిపోయాం. దానికి చాలా స్పందనలు ఉన్నాయి. మేడం గారు ప్రస్తావనలో చెప్పారు, ఇంకా శతశీల కుందుర్తి శత జయంతి అయిపోయాక దీన్ని క్లోజ్ చేసేద్దాం ఈ గ్రూప్ని ఎందుకులే అనుకున్నప్పుడు సుధామ లాంటి వాళ్ళు లేకపోతే వీళ్ళు కొనసాగిద్దాం, చిన్న పోటీగా పెడితే కవులందరూ బాగుంటుంది అనేది కొన్నాళ్ళు సుధామ గారు వాటికి ఇచ్చారని ఈ కూడా అంతా ఆ పుస్తకాల ముందు మాటలు ఆనవాళ్ళ ముందు మాటలు మేడం గారు చెప్పారు, వారు కూడా చెప్తారు. అందుగురించి ఇది ఈ గ్రంథాలని ఆవిష్కరించవలసిందిగా కోరుతాం. ముందు జస్ట్ ఏ హౌస్ వైఫ్ గ్రంథాన్ని శివారెడ్డి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. శీలా సుభద్రాదేవి గారు ప్రముఖ రచయిత్రి, కవి ఆవిష్కరించారు.
సంస్థ సభ నిర్వహిస్తే రచయితలకు సన్మానించడం ఒక సాంప్రదాయం. అయితే గత ఏడాది కవి సంధ్య, బట్టిప్రోలు లక్ష్మీ దుర్గా ప్రసన్న వచన కవితల పోటీల్లో కవిత గారికి ప్రోత్సాహ బహుమతి వచ్చింది. ఇదే వేదిక మీద గత మార్చిలో చేశాము. ఆవిడ సింగపూర్లో ఉండడం వలన రాలేకపోయారు. వీటిని శీలా సుభద్రాదేవి గారు సంవత్సరం కాలం పాటు వాళ్ళ ఇంట్లో దాచి వేళ తెచ్చారు. ఈ సందర్భంగా దాన్ని బహుమతి శివారెడ్డి గారి చేతుల మీదుగా వేస్తారు. వేదిక మీద ఉన్న మిత్రులు, సభలో ఉన్న మిత్రులు అందరికీ నమస్కారం. ఇస్ ఏ హంబుల్ గ్యాదరింగ్. కుటుంబ సభ లాంటిది అనుకోండి. వీరందరూ కూడా కుటుంబంలో భాగమే. సాహిత్యం అంతా కూడా ఒకటే కుటుంబం. పేర్లు ఏమన్నా పెట్టుకోండి, అది ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ వర్గం నుంచి వచ్చినా అది సాహిత్యంలో భాగమే. కాబట్టి ఈ జస్ట్ ఏ హౌస్ వైఫ్ పుస్తకావిష్కరణ జరిగింది. 4 మాటలు మాట్లాడతాను నేను. వారసత్వాన్ని గురించి మా శిఖామణి అన్నాడు, వ్యవసాయదారుడు కొడుకు వ్యవసాయదారుడు అయ్యేవాడు మొన్నటిదాకా. ఇప్పుడు వ్యవసాయదారుడు గాటల్లా ఐటీ ఇంజనీర్ అవుతాడు, ఇంకేదన్నా అవుతాడు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు, తర్వాత ఎన్ని ఘోరాలైనా చేస్తాడు. కవిత్వంలో ఆ ఛాన్స్ లేదు. ఇఫ్ యు ఆర్ ఎ పోయిట్ యు ఆర్ కండెమ్డ్ టు బీ ఎ పోయిట్, అంతే. టు బీ ఎ పోయిట్ ఈజ్ నాట్ ఈజీ. టు బీ ఎ పోయిట్ మీన్స్ ఏ ఫారెస్ట్ విదౌట్ ట్రీస్ అన్నాడు ఒకడు. టు బీ ఎ పోయిట్ మీన్స్ టు బీ ఎ ఫారెస్ట్ విదౌట్ ట్రీస్. అంటే అంతర్లోకాలు, అంతర్గతమైనటువంటి ఘర్షణకి సంబంధించి, దుఃఖానికి సంబంధించి, ఆ అవస్థలకు సంబంధించి సమప్ చేసే ఒక పొయిటిక్ లైన్ అది. నాకు మీరందరూ కూడా కవిత్వానికి ఎక్స్పోజ్ అయినాళ్లే. నేను దాని గురించి ఇప్పుడు మళ్ళా పూర్వకథలని చెప్పడం అనవసరం. ఒక 60 ఏళ్ల నుంచి ఈ కవిత్వంలో కొట్టుకుంటున్నాం. కుడితిలో పడ్డ ఏగలాగా. బయటికి రాదు, సావదు. కవిత్వం కూడా అంతే. నిన్ను ఏ దారికి చేరుతుందో చెప్పలేవు, కొట్టుకుంటూ ఉండాలి అంతే. అట్ట కొట్టుకుంటున్నాం. కవిత్వంలో నిండా మునిగిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. లేదు మా కవితలాగా ఇప్పుడిప్పుడే రంగంలోకి వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. ముందుగా మర్చిపోతానని. కానీ ఈ పుస్తకం చదివితే మీరు 2 విషయాలు ఇమీడియట్గా, దీనికి ముందు మాటలు రాసిన వాళ్ళు, వెనక మాటలు రాసిన వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా రాశారు. చదివి రాశారు. చదవకుండా కూడా రాస్తారంటే చదవకుండా కూడా రాసేవాళ్ళు ఉన్నారు, చదవకుండా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చూడకుండా చెప్పేవి కూడా ఉంటాయి. ఒక రంగంలో ఉన్నటువంటి కల్మషం ఇతర రంగాలకు రాదనేటువంటి లేదు, వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి రాజకీయ, సామాజిక కల్మషం ఇంకా అదృష్టవశాత్తు కవిత్వ రంగంలోకి రాలా, కానీ కొంత శాతం వచ్చింది. దాని మీడియా కారణం అవుతుంది. రకరకాల కారణాలు ఉన్నాయి దానివల్ల. కానీ ఇంకా పరిశుద్ధంగా ఉండటానికి కారణం ఏంటంటే కవిత్వం వ్యాపార వస్తువు కాలేదు. ఇక్కడ కాదు, అన్ని దేశాల్లో కూడా ఇంకా పరిశుద్ధంగానే ఉంది. ఈ పరిశుద్ధం అనే మాట బైబిల్ నుంచి సంక్రమించింది. శుభ్రం, పరిశుభ్రం, పరిశుద్ధం, ఇంకా ప్యూర్. ఇట్ ఈజ్ ఎ ప్యూర్ పోయిట్రీ. అమెరికా లాంటి దేశాల్లో కూడా కవిత్వం కల్మషం కాల. వాళ్ళు కూడా సంవత్సరానికి బెస్ట్ పోయిట్రీ ఆఫ్ అమెరికా అని ఒక వాల్యూమ్ తెస్తారు. గత 40 ఏళ్ళ నుంచి తెస్తున్నారు వాళ్ళు.
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని అనదర్ వాల్యూమ్ తెచ్చాడు. అట్లా వాళ్ళు కవిత్వానికి ప్రత్యేకమైనటువంటి ఆయా రంగాల నుంచి సంబంధించిన వచ్చిన వాళ్ళు, ఏ రంగం నుంచి వచ్చిన వాళ్ళు నేను రాయొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఎటువంటి కవిత్వం వస్తుందో చూడాలంటే అటువంటివి చూడాల్సిందే. తెలుగు మాట్లాడే వాళ్ళ ప్రాంతాల నుంచి కథ ఎట్లా వస్తుందంటే నవీన్ వచ్చేసేటువంటి కథా సంపుటు చూడాల్సిందే. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ పుస్తకం నేను ఇవాళంతా చదువుకుంటా కూర్చున్నా. జస్ట్ ఏ హౌస్ వైఫ్. ఆ పేరు పెట్టడంలోనే ఎంత వెటకారం ఉందో చూసారా? వెటకారం ఉంది, వ్యంగ్యం ఉంది, విమర్శ ఉంది. కావాలని పెట్టారు ఆమె. జస్ట్ ఏ హౌస్ వైఫ్, నో ఇంపార్టెన్స్ అన్నట్టుగా. నాకు పరమాశ్చర్యం అనమాట. ఈ కవిత ఇంత అద్భుతంగా రాసింది అంటే వాళ్ళ తాతగారి నుంచి సంక్రమించింది వారసత్వంగా. చుట్టూ ఉన్న వాతావరణం, నేపథ్యం, జియోగ్రాఫికల్ కండిషన్సే కాకుండా సోషల్ కండిషన్సే కాకుండా కౌటుంబికమైనటువంటి వాతావరణం చాలా ముఖ్యం. ఇప్పుడు కవిత ఆయన ఏం రాతో కవిత్వం తీసేవతల పడి అని అనకుండా దీనికి చాలా అద్భుతమైనటువంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు అమ్మాయికి. అట్లానే కవిత కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయనకి. పరస్పరం అద్భుతంగా ఉన్నాయి. రెండు చదవండి మీరు, పుస్తకంలో ఉన్నాయి కాబట్టి. ఆయన శ్రీనివాసే కదా ఆయన పేరు, శ్రీనివాసు కవితను గురించి, కవిత శ్రీనివాసుని గురించి చెప్పుకున్నవి దే దెమ్సెల్వ్స్ ఆర్ పోయమ్స్. వచనంలో రాశారు కానీ అవి కవిత్వం నా దృష్టిలో కవితా వాక్కులు అవన్నీ కూడా చాలా అన్యోన్యంగా ప్రేమగా అదే స్థాయిలో కవిత్వాన్ని పంచుకున్న కవిత కుందుర్తి వారసురాలు. మరి సత్యమూర్తి గారు నాకు బాగా తెలుసు. సత్యమూర్తి గారు కవిత్వం రాయలా. నేను అడిగాను, ఏమయ్యా నువ్వు ఎందుకు కవిత్వం రాలేదే? ఒకసారి 2-3 సార్లు ప్రయత్నం చేశానండి, ఇది మనకు సంబంధించింది కాదని వదిలేశాను అని చెప్పాడు. చాలా హంబుల్ ఆయన, చాలా గొప్ప ఈజ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్. అట్లానే వాళ్ళకి తెలుసు, గొప్ప ఫాదర్ కూడా అనేవాడు. అందుకని అట్లా కాకుండా నెక్స్ట్ తరానికి సంబంధించి ఇమీడియట్ తరం కాకపోతే నెక్స్ట్ తరం మనవాళ్ళు ఎవరు అందుకుంటారు, తప్పదు. అది ఆ జీన్సులోనే ఉంది. అది వారసత్వం అనేది ఏదో ఇంటి వాతావరణాన్ని బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, సామాజిక వాతావరణాన్ని బట్టి, సాహిత్య వాతావరణాన్ని బట్టి వచ్చింది. కౌటుంబకమైనటువంటి వారసత్వం ఉంటుంది, అదేదో జీన్సులో ఉందంటారు. అట్లా ఈ కవిత అద్భుతమైన పొయిటరీ రాసింది. దీంట్లో మీకు నేను ఈ మాటలు చెప్పాకంటే 2-3 పద్యాలు వినిపిస్తాను, వినండి. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. కొన్ని పేర్లు తెలుగు చదువుకున్నావా కానీ మీరు చూస్తే ఏమో ఎక్కడ క్షుణ్ణంగా తెలుగు చదువుకుందన్నట్టు అభిప్రాయం కలిగిద్ది. సాంద్ర ఘడియ అని ఒక పేరు పెట్టింది. అసలు సాంద్ర అనే మాట వాడటమే విశేషం. నాకు బాగా లోతుగా దిగినాడు. సాంద్రమైనటువంటి కవిత్వం ఏది మంచి కవిత్వం అంటే సాంద్రంగా ఉండదాన్నే, సాంద్రంగా ఉన్న వాక్యాన్ని కవిత వాక్యం అంటాం. ఆ సాంద్ర ఘడియ అని పేరు పెట్టింది ఒక కవితకి. రెప్పలు తెరుచుకుంటూ 4-5 మాట్లాడే కంటే 4-5 పోయమ్స్ వినిపిస్తే వాట్ కైండ్ ఆఫ్ పోయిట్ కవిత ఈజ్ అనేది మీకు అర్థమవుతుంది. దీని పేరు సాంద్ర గడియ. ఆ టైటిల్ నన్ను ఆకర్షించింది. రెక్కలు తెరుచుకుంటూ వాలిపోతూ, గుండె కొట్టుకుంటూ ఆగిపోతూ, మనసు మునుగుతూ తేలుతూ, కెరటాల కొరువులో మురిసిపోతూ తడిసిపోతూ. నాకు అప్పుడు చదువుతుంటే అసలు ఈ డిక్షను నా వయసు ఉన్నాడు, మా తరం, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు పట్టుకుంటానికి ఆస్కారం లేదు. బహుశా తరానికి డిక్షన్ మారటానికి, భాషా సంబంధమైనటువంటి ఒక ఔచిత్యం అని ఒక సౌరు రావటానికి ఆయా కాలాల్లో ఉన్నటువంటి పరిణామం, వాతావరణం. మా అనిల్ డానీలాగా ఇప్పుడు నేను కవిత్వం రాయలేను, ఎవడు రాయలేడు. అనిల్ డానీ పుట్టి పెరిగిన వాతావరణం కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, ఇప్పుడు వచ్చే కవిత్వం తప్పకుండా సీనియర్ పోయిట్లు చదవాలనేది నా ప్రతిపాదన. చూడండి, మనసు మునుగుతూ తేలుతూ, కెరటాల కొరువులో మురిసిపోతూ తడిసిపోతూ, వెలుగు చీకటుల మధ్య కొట్టుమిట్టాడుతూ, అలల కలల నడుమ ఉగిసలాడుతూ. మొత్తం ఒక బొమ్మ కడుతుంది. మీకు పోయం మొత్తం ఒక ఇమేజ్గా చేయటం అనమాట. మొత్తం మళ్ళీ మీ దగ్గర పుస్తకం వచ్చిన మీరు చదువుకున్నారనుకోండి, రెండోసారి చదువుకున్నప్పుడు ఆ బొమ్మ అర్థమైంది.
వెలుగు చిలుకు చీకట్ల మధ్య కొట్టుమిట్టాడుతూ అలల కలల నడుమ ఊగిసలాడుతూ కడలి తరగల మీద కవిత నవ్వుతూ. అది అలా 2 వాక్యాలు తీశారనుకోండి, అది పోయం కాదు. కడలి కలల తరగల మీద కవిత నవ్వుతూ. నేను గుర్తుపెట్టుకున్నాను, అన్ని చదవలే. ఈ సింగపూర్లో ఉంటుంది ఈ అమ్మాయి. అక్కడ ఉగాది వాళ్ళు చేసుకుంటూ అప్పుడు ఉగాది గురించి రాసింది. దాంట్లో హోమ్ సిక్నెస్ మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకో చిన్న పోయమ్స్ అవుతాయి, పెద్దవి చదవను. అలిసిన తీరానికి భూమి ఎదపై విరబూసే ఆశల గులాబీవి నువ్వు. ఎక్కడ భూమి ఎదపై, భూమిలో అనొచ్చు కదా, భూమి ఎదపై విరబూసే ఆశల గులాబీవి నువ్వు. మధురోహల్ని వెలిగించే దీపం నీ చిరునవ్వు. అలసిన తీరానికి ఎగసి వచ్చే హాయి తరంగానివి నువ్వు. నిర్మేఘ నయనాకాశములో రంగుల హరివిల్లువి. నిర్మేఘ అనే మాట వాడింది. మరి ఆ పిల్లక వరసత్వం కూడా సంక్రమించిందేమో, భాషకు సంబంధించింది కూడా. నిర్మేఘ అనే మాట ఆమె వాడిద్దని నేను అనుకోలేదు. నిర్మేఘ అంటే మేఘం లేకపోవడం. నిర్మేఘ నయనాకాశములో, అది కాయం చూడండి. నిర్మేఘ నయనాకాశంలో, నయనాల్లో ఆకాశం నిర్మలంగా ఉందని చెబుతుంది. నిర్మేఘ నయనాకాశంలో రంగుల హరివిల్లువి. ఈ సాయంత్రాలు, ఇన్నేసి కబుర్లు, ఇంత అల్లరి, ఇంకొన్ని గిల్లి కజ్జాలు, ప్రేమంటారో ఏమో కానీ నువ్వు వీడలేని వ్యసనానివి. అది అద్భుతమైన మాట. నువ్వు ఒక వీడలేని వ్యసనానివి. వ్యవసాయం చేయటం వ్యసనం అంటున్నావు. వ్యసనాలు చాలా వదిలించుకోలేని వ్యసనం అయింది. ఇక్కడ ఆయన ప్రియుడో లేకపోతే స్నేహితుడు ఎవడైనా కావచ్చు, వాడు వదలలేనటువంటి వ్యసనాన్ని అని సంక్షిప్తం చేసింది మొత్తంలో. నువ్వు వీడలేని వ్యసనానివి అని ఒక పోయము. ఇంకా మంచి పోయమ్స్ ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన పోయం వినిపిస్తా మీకు. పిచ్చుకమ్మ వింటున్నావా? నా అదృష్టం నీ కవిత్వం చదవటం, లేదా నీ అదృష్టం. ఈ చెత్త మాటలు మాట్లాడకంటే 2 పద్యాలు వినిపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. గింజలు ముట్టలేదు. పిచ్చుక హెడ్డింగ్ ఏంటి? పిచ్చుకమ్మ. గింజలు ముట్టలేదు, సుక్క నీళ్ళన్నా తాగలేదు, బెంగ పెట్టుకుంది. కవిత కాదు, పిచ్చుక. గింజ ముట్టలేదు, చుక్క నీరన్నా తాగలేదు, బెంగ పెట్టుకుంది. యుద్ధాలు, రాజకీయాలు, బతాలు, బలహీనులతో మానవాళి తనకంటే బలహీనులతో. యుద్ధాలు, రాజకీయాలు, మరణాలు, బలహీనులతో మానవాళి తనకంటే ముందే అంతరించిపోతుందేమోనని, మానవాళి తనకంటే ముందే అంతరించిపోతుందేమోనని గుండెలవిసేలా దిగులు పడుతోంది పిచ్చుకమ్మ. పిచ్చుక అంతరించేటువంటి జాతుల్లో పిచ్చుక ఉందంటారు కదా. ఆమె దిగులేంటి? నాకంటే ముందే ఈ మానవాళి అంతరించిపోద్దని పిచ్చుక దిగులు పడిందంట. గింజలు ముట్టుకోలేదు, నీళ్లు తాగలేదు, ఏం చేయకుండా కూర్చొని. నేను కొన్ని పేర్లు చెబుతాను, తర్వాత చదువుకోండి. బ్రేకప్ స్టోరీ అని ఒక పోయం ఉంది, చదువుకోండి. ఇవన్నీ మడతలు పెట్టాను కదా, పుస్తకం అంతా మడతలు పెట్టాల్సి వచ్చింది. అంత బాగున్నాయి అమ్మ, చాలా బాగున్నాయి. అసలు అంటే రూపాంతరం అని ఇంకొక చిన్న పోయం. రూపాంతరం అంటే తెలుసు కదా. ఏ చినుకుగానో మెరవాలి, వానగానో కురవాలి, వాగునై సాగాలి,
ముందుకెళ్ళాలి. ఫ్రేమింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్, ఆ స్ట్రక్చర్. నేను కొత్త పోయిటరీ చదివినప్పుడు ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, రూపం ఎట్లా ఉంది, కవితను ఎట్లా నిర్మాణం చేసుకుంటున్నాడు. మ్యాథ్స్ని కడతాడు, గోడ కడతాడు కదా, గోడ కట్టిన తర్వాత సిమెంట్ చేస్తారు, తర్వాత ఏమన్నా ప్లాస్టర్ వ్యవహారం అవుతుంటుంది కదా. మ్యాథ్స్ని కంటే కవి ఏమీ గొప్పోడు కాదు. మ్యాథ్స్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మంచి కవిత్వం రాయొచ్చని నా అభిప్రాయం. ఏ చినుకుగానో మెరవాలి, వానగా కురవాలి, వాగునై సాగాలి, ముందుకెళ్ళాలి. ఓ మెత్తని ఓ మెత్తని చెట్టై ఎదగాలి. చెట్టేగమ్మా. ఓ మెత్తని చెట్టై ఎదగాలి. చెట్టుకు ముందు మెత్తని అడ్జెక్టివ్ ఎందుకు వాడాలి? చెట్టు మెత్తగా ఉంటుందా? మనం ఊహించుకోవాల్సిందే. కవి ఒక సజెషన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి మీరు పట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్ప, ఓ మెత్తని చెట్టై ఎదగాలి, కొమ్మనై ఊగాలి, కొండగాలై కదలాలి, ఓరులా ఉరవాలి, ఓరులా ఉరవాలి, ఎదురెళ్ళాలి. చివరిలో ఏ చేనులానో మెరవాలి, మబ్బులా మారాలి, ఓ ఇంద్రధనుసై వంగాలి, ఎదగాలి. ఖాళీలను పూరించాలి, అక్షరమై వదగాలి, అసలు సిసలు కవిత నవ్వాలి. ఖాళీలను పూరించాలనేది కీలకం అన్నమాట. ఖాళీలను పూరించాలి, అక్షరమై వదగాలి. వదకటం అనే మాట బ్యూటిఫుల్ మాట, తెలుగు మాట. అక్షరమై వదగాలి, అసలు సిసలు కవిత నవ్వాలి. పరిమళించాలి, అంతటితో ఆగల. సరిపోయింది, పోయం అయిపోయింది. పరిణమించాలి, కాకుండా పరిణమించాలి, పరిమళించాలి, పరిణమించాలి, ఎదగటం. నేను మా డాని అన్నీ నువ్వు చదివేస్తున్నావు మాకేందయ్యా అనుకుంటాడేమో. చిన్న చిన్న పోయిమ్స్ చదువుతుంది మీకు 2-3 చాలు. మీకు టేస్ట్ చూపిస్తున్నా అంతే, మీరు చదువుకోవాల్సిందే. టేక్ ఆఫ్ అని ఒక పోయం. సింగపూర్ విమానంలో పోయి వస్తూ ఉంటారు కదా. టేక్ ఆఫ్. ఆకాశంలో విహరిస్తున్న కలల్ని, ఆకాశములో వికరిస్తున్న కలల్ని, గాల్లో తేలుతున్న ఏందమ్మది భ్రమల్ని. నాకు కలల్ని అందే, కింద భ్రమల్ని ఎందుకు అందో నాకు అర్థం కాల. అంది అది వచ్చిందో మరి ఆమె ఊహించి నాకు తెలియదు. అది ఆకాశములో విహరిస్తున్న కలల్ని, కలలు ఆకాశంలో విహరిస్తాయి. గాల్లో తేలుతున్న భ్రమల్ని అమాంతం నేల మీదకి తోసి యథార్థములోకి మేల్కొంది జీవితానుభవం. విమానం వల్ల యథార్థములోకి మేల్కొంది జీవితానుభవం. యూ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ ఎట్ యువర్ డెస్టినేషన్ అటు చెబుతాడు. ఇంజన్ ముందు కూర్చున్నాడు చెబుతాడు, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ డెస్టినేషన్ అని. గమ్యానికి చేరానో, చేరాల్సిన చోటి జారి కింద పడ్డానో. గమ్యానికి చేరానో, చేరాల్సిన చోట జారి కింద పడ్డానో. తెలియని అయోమయములో నేను. ఇంకా ఎక్కువ చదవటం బాగోదు, చాలా బాగుందమ్మా. అసలు నేను మిట్ట మధ్యాహ్నపు టెండని పెద్ద పోయిమ్స్ నేను చదవట్లేదు, చాలా బాగుండే, చదవండి. చాలా కొత్త డిక్షను, కొత్త ఊహ. కవిత్వానికి ఊహ ముఖ్యం. వస్తువు ఏదైనా సరే, అది స్త్రీవాద ధోరణి కావచ్చు, విప్లవ ధోరణి కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఏదైనా సరే వస్తువుని అప్లిఫ్ట్ చేసేది, కవిత్వ స్థాయికి తీసుకుపోయేది ఊహే. ఊహ లేకపోతే అది పోయం కాదు. అది మీరు గమనించండి. ఎప్పుడు చాలా పోయం బ్రహ్మాండంగా ఉందని ఎందుకు అనుకుంటున్నావు? దాంట్లో అతను పోయమును కన్సీవ్ చేసే పద్ధతి, ఊహించే పద్ధతి. నిజ జీవితంలో కూడా పూర్వం ఈ గొడవలు లేనప్పుడు తడికలు ఉండే పల్లెటూళ్ళలో ఎదురు బొంగులతో, పుల్లలతో, వేపలతో కట్టి దానికి పేడ పూసేవాళ్ళు.
పేడతో అలికేవాళ్ళు. అలికిన తర్వాత ఆ ఇంట్లో గృహిణి ముగ్గులు వేసేది, రకరకాల ముగ్గులు. ఇప్పటికి హైదరాబాదులో కూడా సిమెంట్ అయినా కూడా ముగ్గులు వేస్తున్నారు. పొద్దున్నే ముగ్గు బండి వచ్చి అమ్ముతూ ఉంటుంది. ఆయన నాకు ఆ ముగ్గు బండి తోసుకుంటా వస్తా అమ్ముకుంటుంటారు పొద్దున్నే 6:30, 5:30 ఆ ప్రాంతంలో. షీ ఈజ్ మేకింగ్ లివింగ్ ఆన్ ముగ్గు. అది మామూలు విషయం కాదు కదా, అది ఒక దృశ్యం. పొద్దున్నే లెగవటం అనేది గొప్ప విద్య. కవులు పొద్దున్నే లెగవాలి. 2 గంటలు అయితే ఇంకా నువ్వు అదృష్టవంతుడివి, చాలా విషయాలు చూడచ్చు. ఈ నగరానికి రకరకాల రూపాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి దాని స్వరూపం మార్చుకుంటుంది నగరం. ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం. హైదరాబాద్ మీద వీర్రాజు గారు ఒక పోయం, లాంగ్ పోయం రాశాడు. వెలుగు ఏదో ఉందని పేరు గుర్తులేదు. అట్లా నగరంలో వారని కుందుర్తి గారు రాశారు. గురువుగారు కుందుర్తి గారిని తలుచుకోవాలి, ఇప్పుడు వీర్రాజు గారిని తలుచుకోవాలి. వచ్చిన కవిత్వం ఇంత నిర్భయంగా కవిత దాకా వచ్చి ఆమె కాళ్ళ చుట్టూ తిరిగి ఆమె భుజం ఎక్కిందంటే దానికి కుందుర్తి లాంటి గొప్ప కవులు, అద్భుతమైన కవులు కారణం. ఎవరైనా సరే కవిత్వం రాయొచ్చు, అక్షరాలు వచ్చేసారు. అక్షరాలు లాగిపోయినా నువ్వు డిక్టేట్ చేయొచ్చు. నీకు చదువు రాదనుకో, నీకు వచ్చిన ఊహను డిక్టేట్ చేయ పక్షాడు, అది పోయం అవుతుంది. అంత స్వేచ్ఛ, అంత లిబర్టీ కవిత్వానికి రావడానికి కుందుర్తి గారు అద్భుతమైన పద్యాలు రాయగలడు. కానీ పద్యం రాయను ఆపేసి రాశాడు. మన శ్రీరామ్ అద్భుతమైన పుస్తకం వేశాడు, కుందుర్తి గారి పుస్తకం. ఆయన కాంట్రిబ్యూషన్ అది చాలా. మరొకసారికి కుందుర్తి గారిని రివైవ్ చేసుకుంటానికి ఇట్లా ఈ రూపేణ ఈ అమ్మాయి కుందుర్తి గారిని గుర్తు చేసింది. కుందుర్తి గారి మనవరాలు. అమ్మ నీ జీన్స్లో కవిత్వం ఉంది. ఆ లేకపోతే ప్రతి మనిషిలో కూడా కవిత్వం ఉంటుంది. కవి కానివాడు కర్షకుడు గాడు, కవి కానివాడు కమ్మరిగాడు, కుమ్మరిగాడు, ఏది గాడు. అందుకని ఊహ చాలా ముఖ్యం. ఊహ అంటే వస్తువుని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అనుకోబాకండి, వస్తువు ముఖ్యమే. వస్తువు కాలానుగుణంగా వస్తువు మారిపోద్ది. గత 70 ఏళ్ళలో ఎన్నిసార్లు వస్తువు మారిందో మీకు తెలుసు. కానీ అద్భుతమైన పోయిమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడ ఊహాశాలిత్వం ఉందో, ఎక్కడి వస్తువు మీద, రూపం మీద దృష్టి పెట్టి కవిత్వం చేస్తావో, దాన్ని ఒక అద్భుతమైన శిల్పంలాగా తయారు చేస్తావో అది మిగులుతుంది అంతే నా దృష్టిలో. ఇన్నాళ్ళ ఇతర దేశపు కవులను చదివేటప్పుడు కానీ, నా తర్వాత వచ్చిన 2-3 తరాల కవుతులు చదివేటప్పుడు కానీ నేనేం పరిశీలిస్తానంటే, ఏ రకంగా ఊహ చేశాడు, ఏ రకంగా ఈ పోయమును మలిశాడు, ఎట్లా మనకు అందించాడు, మన చేతుల్లో పెట్టాడు అని ఆలోచించి నేను పోయం చదువుకుంటా, ఎంజాయ్ చేస్తా. అసలు ఏదైనా కళ తర్వాత మెసేజ్ తర్వాత, కానీ నువ్వు ఎంజాయ్ చేయాలి కదా. నిన్ను అది ఆ పోయము నిన్ను దానిలోకి తీసుకోని, దాని మనసులోకి తీసుకోవాలి. నువ్వు కవిత్వంలోకి ఎంటర్ కాకపోతే ఆనందించలేవు. కవిత్వంలోకి ఎంటర్ చేసే శక్తి కవికి ఉండాలి. అది చాలా ఉంది. కవితకి అద్భుతమైనటువంటి శక్తి ఉంది, భావన బలం ఉంది. అద్భుతమైనటువంటి కుందుర్తి గారి కీర్తి ప్రతిష్టలను వినువడించిద్దని నేను అనుకుంటున్నాను. అమ్మాయిని ఏం కవిత్వం రాత్నలేమో అనకుండా శ్రీనివాస్ ఎంకరేజ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. చాలా చాలా వెనకమాల ఉండేది చూడండి. శ్రీనివాస్ అమ్మాయిని గురించి, అమ్మాయి శ్రీనివాస్ గురించి రాజు ప్రేమలేఖలు లాంటివి చూసుకోండి మీరు, అద్భుతంగా ఉంది. అమ్మ నన్ను ఈ సభకు పిలిచి ఈ 4 మాటలు మీ అందరిని చూసే భాగ్యం కలిగించి 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగించి, కుందుర్తి గారిని, వీర్రాజు గారిని వీళ్ళందరినీ తలుసుకునే భాగ్యం కలిగించిన మీ అందరికీ కూడా నమస్కారాలు. సెలవు. గురువుగారు కె శివారెడ్డి గారు కుందుర్తి కవిత పుస్తకం జస్ట్ ఏ హౌస్ వైఫ్ని ఆవిష్కరించి కవిత రాసిన కవిత్వాన్ని ఆశీర్వదించినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, నీ కవిత్వం చదవడం నా అదృష్టము అని అంటే ఈలోపు అమ్మాయి నా అదృష్టం సార్ అన్నది. చాలామంది నమ్ముతారో నమ్మరు, కానీ నేను కొంచెం సెంటిమెంట్ నమ్ముతాను. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. చాలా ఒకసారి అమ్మ కవితా సంకలనం వేస్తుంటే ఇదొక సెంటిమెంట్సే కామని సెంటిమెంట్ ఫుల్ ఏదో అన్నారు. చేకూరు రామారావు అమ్మ పుస్తకాన్ని ముందు మాట్లాడు. నేను హస్తవాసిని నమ్ముతాను. శివారెడ్డి గారి లాంటి గొప్ప కవి, మన కాలపు గొప్ప కవి, కల్మషం లేనటువంటి కవి,
ముఖ్యంగా కవిత లాంటి యువతరాన్ని హక్కును చేర్చుకోవడం కాదు, భుజాల మీద పెట్టుకుని ఊరేగించే కవి ఈవేళ కవిత పుస్తకాన్ని ఆవిష్కరించడం, 4 మంచి మాటలు చెప్పడం చాలా బాగుంది. కవులు పొద్దున్నే లేవాలని మంచి మాట చెప్పారు. మనందరం వాట్సాప్ చూస్తాం కదా, నిన్న మొన్న తనికెళ్ళ భరణి ఉదయమే లేవని వాడు జీవితంలో బాగుపడ్డాను ఒకటి పెట్టాడు. ఏమిటా అని ఉదయమే అవసరంలా శివారెడ్డి గారు ఎవడు మేలుకొంటాడు రాత్రికి 2 గంటలప్పుడు అని రాశాడు. ఆయన 2 గంటలు లేచి మేలుకుంటాడు, కవిత్వం రాస్తాడు. అందరూ కాదు, రాజకీయాల్లో మనం వింటాం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దినచర్యలు మొదలుపెట్టిన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని వాటిలో ఉన్నారు. ఆ టైం ఏదో మంచి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏదో పవిత్రమైనది కాదు, కానీ అది మంచి టైం అనేటువంటిది. అలాగా ఇవాళ కవిత్వం చేసుకున్నటువంటి పుణ్యం. ఆయన పుస్తకం రాసిస్తూ కవితగా రాశాడు. ఇప్పుడు సంతకం చేస్తూ కవిత నిజంగా శాంత గారు కానీ సత్యమూర్తి గారు కానీ మరి ఎంత మంచి పేరు పెట్టారు కవిత అని. కవిత అంటే అది కుందుర్తి పేరే, వచ్చిన కవితకు మారి పేరు. ఆ కవిత అనే పేరుని ఆవిడ సార్థకం చేసింది. ఇందాక అధ్యక్ష ఉపన్యాసంలో ఫ్లేవర్స్ ఫ్రంట్ గురించి చెప్పాను, అది ఆవిష్కరించకుండా ఏం 2 ముక్కలు చెప్పి నెక్స్ట్ పిలుస్తాను. కొత్తల్లో నా లేలేత చేతులు నీ కోసం గరిటెలైనప్పుడు ఉప్పు తక్కువయిందని తప్పులెంచినప్పుడే తెలియాల్సింది. చెమట రంగు విలువ రుచి నీకు తెలియదని ఉద్యోగమొద్దన్న నువ్వే జస్ట్ ఏ హౌస్ వైఫ్ అని స్నేహితులకి పరిచయం చేస్తున్నప్పుడు నీ అసలు రంగు బట్టబయలు చేయాల్సింది. చెయ్యలేదు, ఆ పని చెయ్యలేదు. ఇది ఈ కవితా సంపుటికి మొకటైం ఆయన అయ్యిందనుకుంటున్నా. శివారెడ్డి గారికి జెరాక్స్ ప్రతి ఇచ్చారు, కానీ నాకైతే ఇదిగో ఈ డబ్బాలోనే పంపింది ఆవిడ పుస్తకం. తిరిగేసాను చూశాను. దాని మీద మాట్లాడారు గురువుగారు. మాట్లాడాక డానీ ఉన్నాడు, అపర్ణ ఉన్నారు, వీళ్ళంతా మాట్లాడతారు. ఈ పుస్తకానికి 2 రాములు ముందు మాట రాశారు. ఒకడేమో ప్రసిద్ధ కవి విమర్శకుడు సీతారాం, రెండో వాళ్ళు ప్రముఖ కవి విమర్శకులు పొప్పాల శ్రీరామ్. వాళ్ళిద్దరూ ముందు మాటలు దానికి ఉన్నాయి. శ్రీరాము తను రాసిన ముందు మాటలో కొన్ని కామెంట్స్ చాలా నాకు విచిత్రంగా యాప్ట్గా అనిపించినాయి, ఇవిడికి సరిగ్గా సరిపోతాయని. వచ్చిన కవిత వెలుపలి వ్యక్తి కాదు, రక్త సంబంధీకురాలని రాశారు. ఇప్పుడు శివారెడ్డి అన్నాడే కుందుర్తి జీన్స్ నీలో ఉన్నాయమ్మా అని. 2-3 తరాల తర్వాత ఉంటాయేమో. మనం ఈ మూఢనమ్మకాలను నమ్మకపోయినా విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముతాం కదా, జన్యు శాస్త్రాన్ని నమ్ముతాం కదా, అందు నుంచి వస్తాయి. మనకి ఎక్కువగా సంక్రమించేది మన తల్లిదండ్రుల నుంచి. ఆరోగ్యాలు ఉంటాయి, ఎక్కువ అనారోగ్యాలు ఉంటాయి. అందుకే మన పెళ్లి సంబంధాలు చెప్తారు 7 తరాల అవతల 7 తరాల ఇవతల చూసుకుని సంబంధం చేసుకోమని చెప్పడంలో ఉద్దేశం అది. జన్యు సంబంధం అయింది. ఇప్పుడు మేనరకాల వలన అంగవైకల్యం వస్తుంది, వైద్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనందరికీ కూడా తెలుసు. అలాగా ఎక్కువ చెడు వస్తే అనారోగ్యాలు వస్తాయి, బీపీ షుగర్ లాంటివి, ఇంకేదన్నా అవన్నీ. కానీ కుందుర్తి జీన్స్ కవితలో ఉన్నాయని శివారెడ్డి గారు చెప్పింది అది పొయిటిక్ జస్టిస్ అనుకుంటున్నాను. పొయిటిక్ జస్టిస్. ఆ రకంగా శ్రీరాము రక్త సంబంధికులు అని చెప్పాడు. ఇంకో మాట అన్నాడు, ఇప్పుడిప్పుడే కండగడుతున్న ఒక నునులేత శైశవ సాహిత్య సృజన ఈ కవిత. ఎందుకంటే నేను మొగల చేతికారు 1980లో నా 34వ సంవత్సరంలో వేశాను. అది అప్పటికి ఏజ్ బారే కవులకి, అందరూ చిన్నప్పుడే రాసి పుస్తకాలు. కవిత కూడా అది అందిపుచ్చుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటున్నాను. ఇంకా శ్రీరామ్ మంచి మాట అన్నాడు. ఇప్పుడు చదివాం ఈ వాక్యం చదవగానే నాకు సావిత్రి బందిపోట్లు గుర్తొచ్చింది. అదేం దోషమేమి కాదు. ఏదన్నా ఒక కవి వాక్యం చదివితే పూర్వ కవి వాక్యం స్మరణకు వస్తే అది దోషమేమి కాదు. అవధానుల మణిబాబు అని మన మిత్రుడు, మీరు పేరు విని ఉంటారు, ఆయన ఈ మధ్య మధునాపంతుల ఆయన కథల మీద రాశాడు. ఆ కథల మీద పుస్తకం రాశాడు. అందులో విశేషం ఏంటంటే ఆయన కథ ఒకటి చదివినప్పుడు ఈయనకి తెలుగు కథకులు ఎవరెవరు గుర్తొచ్చారు, లేకపోతే మొపాసా, గైడి మొపాసా, ఇంకొకరు బయట సాహిత్యంలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు.
అంటే అది లిటరరీ ఎప్రిషియేషన్లో భాగంగా, అసోసియేషన్లో భాగంగా మనం చెప్తాం. అలాగా కవిత వాక్యాలు మనం చదవగానే ఎవరిదో గుర్తుకొస్తే అదేం దోషమేం కాదు. ఎందుకంటే పూర్వకవుల ప్రభావం లేకుండా రాసిన చాలా అరుదు. ఎవరన్నా చెప్తే అది అబద్ధం అన్నమాట. నా మీద ఎవడ ప్రభావం లేదు, నేను మట్టిలోంచి ఇప్పుడు పుట్టానన్న ఎవడన్నా అంటే అది అబద్ధం చెబుతున్నాడు. ఆ కవిని అర్థం చేసుకోవచ్చు. ప్రభావాలు ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అనుకరణ ఒకటి రెండు సార్లకి ఇవన్నీ. అందుగురించి ఈ కవితలు సీతారాం ఒక మంచి మాట రాశాడు, శ్రీరామ్ మంచి మాట రాశాడు, మీరు చదువుకోండి. గురువుగారు అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. తర్వాత ఆనవాళ్ళు అనే పుస్తకం 2020-23 పుస్తకాన్ని ఫ్రీవర్స్ ఫ్రంట్ తరపున ముద్రించారు. కవిత శైలా సుభద్రాదేవి గారు నిర్వహించిన వాట్సాప్ గ్రూపులోని కవితల్ని పుస్తకంగా తెచ్చి ఆవిష్కరించి, ఇది శైలా వీర్రాజు గారికి, కుందుర్తి గారి జ్ఞాపకంగా దీన్ని ఇచ్చారు. ఈ కవర్ పేజ్ కూడా వీర్రాజు గారు మన మధ్య లేకపోయినా ఈ బొమ్మతో మళ్ళీ ఈ 2024లో మన ముందుకు శైలా వీర్రాజు గారు వచ్చారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుభద్రాదేవి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. సాహితీ మిత్రులకి నమస్కారం. నేను పుస్తకాల గురించి ఇందులో విశ్లేషణ చేయడానికి 3 ఉన్నారు. అందుకని నేను వీటి లోపలికి వెళ్ళటం లేదు. మొదటిది కవితని అభినందించడానికి. వీర్రాజు గారు ఉన్నప్పుడే ఒకసారి అప్పటికే కొత్తగా 3-4 కవితలు రాసి నాకు పంపిస్తే నేను వీర్రాజు గారికి కూడా వినిపించాను. అవి వినిపిస్తే ఆ తర్వాత మా ఇంటికి ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కవిత వచ్చింది. వస్తే వీర్రాజు గారు వెళ్ళిపోతున్నప్పుడు వచ్చే సంవత్సరంకి నీ కవితా పుస్తకం రావాలమ్మా అని అన్నారనమాట. అలాగే అంకుల్ తీసుకొస్తాను అన్నది. కానీ 3 ఏళ్ళు అయింది తీసుకొని వచ్చేటప్పటికి. కానీ ఇప్పటికీ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అది ఇంకొకటి, కవిత ఈ పుస్తకం రాసినప్పుడు కవితలు ఇచ్చినప్పుడు చూశారు. అన్ని కవితలు కూడా చాలా బాగున్నాయి. ఈయన చెప్పారు కూడా, దీన్ని విశ్లేషణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా శివారెడ్డి గారు ఇందులోని ముందు మాటల్లోని శ్రీనివాసు కవిత రాసిన ముందు మాటలు ఒకరికొకరు రాసుకున్న ప్రేమలేఖల్లాగా ఉన్నాయి అని అన్నారు. మీ అందరికీ తెలియదు కానీ శ్రీనివాస్ కూడా కవిత్వం రాస్తాడు. ఆ విషయం మీకు తెలియదు. నాకు 2-3 సార్లు పంపించాడు కూడా అతను రాసిన కవితలు కూడా. ఇందాక కూడా అడిగాను, నీ పుస్తకం వచ్చే సంవత్సరంకి వస్తుందా అని. అందువల్ల అతను కూడా కవి హృదయం ఉన్నవాడు కనుకే తన పుస్తకానికి కూడా రాయగలిగింది. సాధారణంగా ఒక కుటుంబంలోని భార్యలు కవిత్వం రాయాలన్నా, సాహిత్య సృష్టి చెయ్యాలన్నా ఎంత కాదన్నా ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే రాయగలుగుతారు. దానికి నేను కూడా ఉదాహరణే. అందువల్ల కవిత తనకి స్వయంగా రాయాలనే తపన ఎంత ఉందో ఇంట్లో కూడా అవకాశాలు కూడా లభించాయి. దాని మొత్తం మీద పుస్తకం వచ్చింది. వచ్చే సంవత్సరం మరో పుస్తకం తీసుకొని రావాలని కూడా చెప్పాను నేను. అయితే ఒక పుస్తకం వచ్చేసింది కదా అని పెన్నుని పక్క పెట్టకుండా కవయిత్రిని అయిపోయాను అనుకోకుండా ఇంకా ఎక్కువగా అధ్యయనం చేసి వచ్చే సంవత్సరం ఇంకా మంచి పుస్తకం తీసుకొని ఇదే వేదిక మీద ఆవిష్కరణ చేయాలని కవితని కోరుతున్నాను. కుందుర్తి కవిత అని పేరు వచ్చిన తర్వాత ఏదో సందర్భంలో 2-3తోటి కుందుర్తి కవిత అని అంటే కుందుర్తి గారి కవిత అని అడిగారు నన్ను. కాదండి, కుందుర్తి గారి మనవరాలు కవిత అని చెప్పవలసి వచ్చింది. అంటే కుందుర్తి తన ఇంటి పేరు కవిత్వమే, తన పేరు కవిత్వమే అని శ్రీనివాస్ ఒకసారి నాతో అన్నాడు. అలాగా తన నిలువెల్లా కవిత్వమే. అందుకని తన పేరుని సార్థకం చేసుకొని కవిత్వంలో ఇంకా కృషి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఆనవాళ్ళ గురించి ఇందులో కవిత్వంలోకి వెళ్ళను. ఈ పుస్తకం రావడానికి దోహదం చేసిన ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ గ్రూప్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. సత్యమూర్తి గారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆగిపోతుందేమో అని వీర్రాజు గారు కొంచెం టెన్షన్ పడ్డారు. అప్పటికే 45-46
పోటీ అనౌన్స్ చేశారు అవార్డ్స్, కానీ ఆయన వెళ్ళిపోయారు. అదేం చేద్దాము, మనం ఇచ్చేద్దామా అన్నారు నాతోటి. అలా అనౌన్స్ చేస్తాం కదా, ఇచ్చేద్దామా అని అన్నారు. సరే అనుకున్నాం. కానీ ఈ లోపల శాంత గారు కలిసి, లేదండి 50 వరకు మనం ఇస్తాము, నేను ఉంటాను, ఇస్తాను అని అన్నారనమాట. ఆ రకంగా 50 మైల్ రాయి వరకు కవిత్వం ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే 49, 50 ఇచ్చేటప్పటికి కరోనా చాలా ఎక్కువగా ఉంది. ఎవరం కలిసి అవార్డు మీటింగ్ పెట్టే అవకాశం లేదు. అటువంటప్పుడు మార్చి 21లో కవిత ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. మా ఇద్దరు అందులో చేరాము. అంతేకాకుండా ఫ్రీవర్స్ ఫ్రంట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అందులో చేర్చాము. కవుల్ని చాలామందిని, మా ఆత్మీయుల్ని, ఇతర సాహితీ మిత్రులను కూడా అందులో చేర్చడం జరిగింది. ఇది 49, 50 అవార్డు ఇచ్చే వరకు కొనసాగిద్దాం అనుకున్నాం. అది జూమ్ సమావేశంలోనే 49, 50 అవార్డులు కూడా ఇచ్చేసాం. అది 21లో ఆగస్టులోన ఎప్పుడో ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత ఇంకా ఆపేద్దామా అనుకున్నాం. కానీ 22లో శత జయంతి ఉంది కదా, కుందుర్తి గారి శత జయంతి, అంతవరకు కంటిన్యూ చేద్దామని మళ్ళీ నిర్ణయించుకొని ఫ్రీవర్స్ ఫ్రంట్ కవుల్ని పరిచయం చేయడం, కుందుర్తి గారి కవిత్వం గురించి రాయడం, ఆ రకంగా 22 డిసెంబర్ వరకు కొనసాగిద్దామని నిర్ణయంతో కొనసాగించాం. అప్పుడు మళ్ళా ఏదో ఒక డెడ్ అకౌంట్లోకి వెళ్ళిపోయిన ఫ్రీవర్స్ ఫ్రంట్ డబ్బులు ఒక 45,000 చేతికంది. సమత పూనుకోవడంతో బ్యాంకుకి వెళ్ళి మాట్లాడితే 45,000 వచ్చింది. దాంట్లో 15,000 వీర్రాజు గారు వేసి 6 ఫ్రీవర్స్ ఫ్రంట్ రాని కవుల్ని ఎంపిక చేసి కుందుర్తి శత జయంతి ప్రతిభా పురస్కారాలని ఇవ్వడం జరిగింది. అది కూడా జూమ్ మీటింగ్లోనే అనౌన్స్ చేసాము. దానికి మొమెంటోలు అనేవి రెడీ చేశారు, అన్నీ చేసేసారు. మీటింగ్ కూడా డేట్ అనౌన్స్ చేసాము. అయితే అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ లోపుని వీర్రాజు గారు నిష్క్రమించారు. ఏం చేద్దామని మళ్ళీ కవిత నేను ఆలోచించాము. మరి ప్రతిభా పురస్కారాలు వాళ్ళందరికీ చెప్పేశారు, వీర్రాజు గారే ఫోన్ చేసి చెప్పారు కదా, మరి అవి ఇచ్చేద్దామా అని అనుకొని సరే జూమ్ మీటింగ్లోనే అది నేను, కవిత, శాంత, ఇలా మొత్తం కుందుర్తి కుటుంబ సభ్యులందరితో కలిపి జూమ్ మీటింగ్ ద్వారా 6 కూడా శత జయంతి ప్రతిభా పురస్కారాలు ఇచ్చేయడం జరిగింది ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహం వేదిక మీదే. ఆ తర్వాత 22 శత జయంతి వరకు ఉంచుదామని అనుకున్నాం కనుక డిసెంబర్ వరకు ఉంచి ఇంకా క్లోజ్ చేసేస్తాము, డిసెంబర్ శత జయంతి కూడా అయిపోయింది కదా అని నేను వాట్సాప్లోని పెట్టాను, ఇంకా మూసేద్దాం అనుకుంటున్నాను అని. కానీ కవిమిత్రులందరూ కూడా వద్దండి, ఇది కొనసాగిద్దాము, కేవలం కవిత్వం కోసం నడిపే ఒక వాట్సాప్ గ్రూపుగా ఇది కంటిన్యూ చేద్దాము అని చాలామంది కవిమిత్రులందరూ కూడా కోరారు. వారి కోరిక మేరకి తర్వాత కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. జనవరి 23ని అంటే 22 డిసెంబర్కి క్లోజ్ అవ్వాల్సింది కంటిన్యూ చేయడంలో జనవరి 23 నెల కూడా మొదలైంది. సుధామ గారము ఇలా ఖాళీగా ఎందుకండి, నెలకొక 2 అవార్డులు, కుందుర్తి స్మారక బహుమతి, శీలావి స్మారక బహుమతి అని ఇద్దాము అని మొదటి నెల ఆయనే ఇచ్చేశారు, పోటీ కవితలుగా ఇద్దాము అని. తర్వాత నుంచి ఫిబ్రవరి నుంచి కవిత నేను మేమే ఇద్దామని నిర్ణయించుకొని అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాము. ఈ దీంట్లోని 200 మందికి పైగా మంచి కవులందరూ కూడా ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఇందులో కవితలు పెడుతున్నారు, పోస్ట్ చేస్తున్నారు, కవితలకి సంబంధించిన వ్యాసాలు పెడుతున్నారు. ఇవి కాక ప్రతీ నెల కూడా నాకు నా వాట్సాప్కి కవితలు పంపుతుంటే వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర ఫైల్ చేసి నెలాఖరులోని ఒక న్యాయ నిర్ణేతని ఎంపిక చేసుకొని ఆయన న్యాయ నిర్ణేతతోటి మాట్లాడి వారికి ఈ వచ్చిన కవితలన్నిటికీ కూడా పేర్లు తీసేసి
కవితల్ని ఆయనకు పంపడం జరుగుతుంది, ప్రతి న్యాయ నిర్ణేతకి పంపడం జరుగుతుంది. అందులోంచి 2 కవితలు ఎంపిక చేసి న్యాయ నిర్ణేత 24 గంటల్లో నాకు మళ్ళీ తెలియజేస్తున్నారు. అవి ప్రతి నెల 1వ తారీఖుని వాట్సాప్ సమూహంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా 23లో 2 చొప్పున ఒక్క నెల ఎక్కువ కవితలు వచ్చినప్పుడు 3 బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. న్యాయ నిర్ణేత బాగున్నాయండి, 3 కవితలు బాగున్నాయని చెప్పినప్పుడు 3కి కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 23లో వచ్చిన బహుమతి కవితలన్నిటితోటి ఆనవాళ్ళు. ఈ ఆనవాళ్ళు ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలుగా వచ్చింది. ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల గురించి కూడా చిన్న మాట. 1970లోని కుందుర్తి గారు తరం తరం అనే పేరుతోటి ఒక ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల తరపున ఒక సంకలనం తీసుకొచ్చారు. ఆ తర్వాత 87లో అనుకుంటాను పెన్గన్ అనే పేరుతోటి వీర్రాజు గారు సత్యమూర్తి గారు కలిసి మరొక ఫ్రీవర్స్ సంకలనం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 94లోని అనువాదాలు చేయించి కొంతమంది కవులు అనువాదాలు చేయించి ఇంగ్లీష్లో డౌన్ టు ది ఎర్త్ అని మరొక సంకలనం ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల తరపున వచ్చింది. ఇది ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల తరపున వచ్చిన 4వ పుస్తకం. అది మా నిర్వహణలోని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. వీర్రాజు గారు కుందుర్తి గారి ఆశయం మేరకి ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహాన్ని నడుపుతున్నాం మేము. ఇది అదేవిధంగా ఇప్పుడు 24లోని 3 కవితలు పోటీకి ఎంపిక చేస్తున్నాం. అంతకుముందు 23లో 2 కవితలకి బహుమతులు ఇచ్చాము. ఈ 24లోని 3 కవితలకి బహుమతులు ఇస్తున్నాం ప్రతి నెల కూడా. ఆ రకంగా జరుగుతుంది. నెక్స్ట్ కూడా ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఈ ఆనవాళ్ళు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆనవాళ్ళు ఈ కవితా సంకలనం ఇది ఎలా కొనసాగుతూనే ఉంటుంది నాకు ఓపిక ఉన్నంత వరకు. తర్వాత వీళ్ళు అందుకుంటారు దీనిని ఫ్రీవర్స్ ఫ్రంట్ని అని ఆశిస్తున్నాను. ఇది చెప్పదలుచుకున్నాను. మిగతా కవితల గురించి మాత్రం వాళ్ళు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వాట్సాప్ గ్రూప్ కవితల పోటీల సంకలనం ఆనవాళ్ళు ఆవిష్కరించి దాని నేపథ్యం చెప్పారు సుభద్రాదేవి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ సంవత్సర కాలంగా జరిగిన కవితల పోటీల్లో ఒక నెల నేను కూడా న్యాయ నిర్ణేతగా ఉన్నాను. అప్పుడే ఎవరికి వచ్చే నాకేం గుర్తులేదు, మరి అందులో వివరాలు ఉన్నాయో లేదు తెలియదు. దాని నేపథ్యం అంతా చెప్పారు. అదే అందు గురించి అదే మొత్తం ఈనాటి సభ యొక్క సారాంశం ఏంటంటే ఫ్రీవర్స్ ఫ్రంట్ అనేది ఒక సతత హరితంగా కొనసాగుతుంది. అది ఆగలేదు, ఒక ప్రవాహం, అది కొనసాగుతుంది. తరువాత తరం దీన్ని అందిపుచ్చుకుంటుంది అనేటువంటి ఆశాభావం చెప్పారు. మళ్ళీ మనం జస్ట్ ఈ హౌస్ వైఫ్ దగ్గరికి వస్తే ఇటీవల అస్తిత్వ ఉద్యమాలు, దళిత ఉద్యమం కానీ స్త్రీవాద ఉద్యమం కానీ కాస్త స్తబ్దంగా ఉన్నాయి అని అనుకుంటున్నాం మనం. ఇంకా చెప్పాలంటే ఏదో చౌరస్తాలు ఉన్నాయి, కూడల్లో ఉన్నాయి, ఎటు ఏమిటి అనేది మాటలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ స్త్రీవాద కవిత్వానికి గొప్ప ఊపునిచ్చినటువంటి ఆ శీర్షికతో ఈ కవితా సంకలనం తెచ్చింది. ఈ శీర్షిక మీద రాసిన కవిత కింద ఏముందంటే విడాకుల సన్నివేశాన్ని ఒక సంబరంగా ఫెస్టివ్గా జరుపుకున్న ఒక స్త్రీని ట్రోల్ చేశారు. ఆ నేపథ్యంలో ఇది మీరు రాశాను అనేటువంటిది ఉంది. దీని నుంచి మళ్ళీ ఒక కదలిక స్త్రీవాద సాహిత్యము స్త్రీవాద కవిత్వం వస్తుందని నేను అనుకుంటూ ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మంచి కవులు, అనిల్ అని తోటాపర్ణ. ఇప్పుడు తోటాపర్ణ గారిని దీని మీద మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ డయాస్ మీద కూర్చోవడానికి తప్పించుకుందామని చాలా కష్టపడ్డాను, కానీ మళ్ళీ కవిత కోసం శ్రీనివాస్ గారు లాక్కుని వచ్చేసారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ పాపం ఊరికే పోదు. అదర్వైజ్
ఈ పుస్తకం గురించి మాట్లాడమని నేను అనుకోవడం పుస్తకం గురించి జరిగే పనిలో ఆఖరి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అనుకుంటా. సరే అమ్మాయి బాగుంది కదా అడగగానే నేను సరే మాట్లాడేస్తానని చెప్పాను. తర్వాత ఈ పుస్తకం వచ్చింది నా దగ్గరికి. అయితే కొన్ని మా ఇద్దరికి దగ్గరగా ఉన్న విషయాలు కూడా ప్రస్తావించదలుచుకున్నాను. ఈ పుస్తకం గురించి ఆల్రెడీ శివారెడ్డి గారు చాలా వివరంగా మాట్లాడారు, తర్వాత అనిల్ డానీ కూడా మాట్లాడతాడు, నేను కొన్ని మాట్లాడతాను. బట్ ఈవెన్ బిఫోర్ దట్ ఒకసారి ఒక పెద్ద పిక్చర్లో నేను కవిత ఎక్కడున్నామో అని చూసుకుని సంతోషపడే సందర్భం అనిపించింది. ఏంటి అంటే మా ఇద్దరికి ఉన్న ఒక కామన్ విషయము ఆ లెగసీ అనేది. అంటే కొడుకు లేకపోవడమో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడమో కానీ, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కానీ ఆ ఫ్యామిలీ లెగసీని తీసుకోవటము, తాతగారు రాయటము, తర్వాత నాన్నగారు దాన్ని ముందుకు తీసుకెళ్ళటము, తర్వాత కవిత దాన్ని అందిపుచ్చుకోవటము. నేను ఇది ఒక ఇండిపెండెంట్ విషయంగానే చూశాను. ఫేస్బుక్లో తను ఎప్పుడు రాస్తున్నా కూడా నా పని నేను ఇండిపెండెంట్గానే చేస్తూ వెళ్ళాను. సడన్గా ఇక్కడ డాష్ మీద కూర్చున్నప్పుడు రియలైజ్ అయిందంటే మేము ఇద్దరం ఒకే పని కదా చేసేది. నేను కూడా మా అమ్మ పేరు మీదో లేకపోతే అమ్మమ్మ పేరు మీదో ఏదో మొదలు పెడుతున్నాను, చేస్తున్నాను కార్యక్రమాలన్నీ సాహిత్యం మీద రిలేటెడ్గానే. కవిత అది కూడా చేస్తుంది. సో అక్కడ ఒక సిస్టర్హుడ్ సెలబ్రేషన్ లాంటిది అనుకోవచ్చు. తర్వాత వయసు రీత్యా కూడా చాలా దగ్గర, తనే చిన్నది అనుకుంటా, దగ్గర ఏజ్లో ఉన్నాము. దట్ ఈజ్ వన్ అనదర్ థింగ్ ఐ రియల్లీ ఫీల్ నైస్ అబౌట్. నెక్స్ట్ ఏదైనా పుస్తకం చదవగానే ఫస్ట్ వెతికేది స్త్రీవాదమే. నేను అందులోనే చూస్తాను కాబట్టి అలానే చూశాను అనమాట. అయితే కవిత రాసిన విషయాల్లో ఒక్కటి నిర్దిష్టంగా ఒక్క చోటే ఆగినట్టు అనిపించలేదు. తను చిన్నపిల్లల గురించి రాశారు, ప్రపంచంలో మతోన్మాదంతో ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోవడం గురించి ఒక ఆక్రోశంతోనూ కోపంతోనూ రాశారు. ఆడవాళ్ళని ఒక చిన్న ప్లేస్లో లిమిట్ చేయడం గురించి దూరం నుంచి స్పెక్టేటర్లా చూస్తూ కూడా దాని గురించి కమెంట్ చేస్తూ రాశారు. అలానే అనుభూతులు, చిన్న చిన్న అనుభూతులు, అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఉండే అనుభూతులు కానీ, అంటే పేరెంట్స్తో ఉండే కనెక్షన్ కానీ, లేదా ప్రేమలో ఉన్న అనుభూతిని గురించి కానీ, లేదా బ్రేకప్తో ఉన్న అనుభూతిని కానీ, అంటే కాగితం మధ్యలో ఒక గులాబీ రెక్కనై నేను ఏదో ఒక రోజు ఎగిరిపోతాను ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అనమాట, అవి వాడటము. ఇవన్నీ అంటే ఒక వాస్నెస్ని తీసుకొచ్చారు. ఎక్కడ కామన్ థ్రెడ్ ఎక్కడుంది అని అనుకుంటూ ఉన్నాను అనమాట నేను. ఫైనల్లీ ఐ కుడ్ కనెక్టెడ్. కాకపోతే కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. ముందు కంప్లైంట్లు మాట్లాడతాను, తర్వాత నాకు నచ్చిన విషయాలు కూడా మాట్లాడతాను. కంప్లైంట్లు ఏంటి, కంప్లైంట్ కూడా కాదు అది, యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్. అది ఏంటి అంటే టోనల్ క్వాలిటీ గురించి. అంటే ఎంత మెత్తగా రాసింది ఈవిడ, వాడిన పదాలు ఎలా ఉన్నాయి, ఏదన్నా చెప్పేటప్పుడు కూడా కోపం తెచ్చుకునేటప్పుడు కూడా ఆమె వాడిన భాష ఏంటి, ఆమె వాడిన పదాలు ఏంటి అని చూస్తే ఇది ఆడవారి భాష అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆడవారి భాష ఏంటి అని అనుకుంటే భాషని చాలా క్లియర్గా ఒక రాజకీయ యాంగిల్లో చూస్తే, చెప్పండి సార్, రాజకీయ యాంగిల్లో చూస్తే కనుక ఆడవారి భాష మగవారి భాష ఇది సపరేట్గా ఉంటుందా అని అనుకుంటాం. కానీ మనం కరెక్ట్గా చూస్తే ఆడవారు మాట్లాడేటప్పుడు వారి టోనల్ క్వాలిటీ ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఒప్పిస్తున్నట్టుగా ఉంటుంది, కన్విన్స్ చేసినట్టుగా ఉంటుంది. ఏదైనా ఒకసారి అరిచినా కూడా వెంటనే పశ్చాత్తాపడుతున్నట్టు ఉంటుంది, కసిరినట్టుగా ఉంటుందా. బయట రోడ్డు మీద ఎక్కువ దెబ్బలాడుకునేది ఆడవాళ్ళ మగవాళ్ళ, మళ్ళీ నేను పెద్ద క్లాస్ తీసేసుకుంటానంటే